Hi guys, welcome back to new video. Day 5 entire trip lo. Right now Abu Dhabi bus stop lo unnanu and bus తీసుకొని ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. అక్కడ నుంచి టు బహ్రెయిన్, థర్డ్ స్మాలెస్ట్ కంట్రీ ఇన్ ఏషియా. అది బహ్రెయిన్ అనేది చాలా చిన్నగా ఉంటుంది, చాలా బాగుంటుంది కూడా. అటు వెళ్తున్నాను ఇప్పుడు. టైం వచ్చేసి అరౌండ్ ఇన్ ద మార్నింగ్ 5. సో బస్ జర్నీ కాబట్టి కొంచెం ముందుగా ఎర్లీగా వచ్చి బస్ తీసుకొని ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయామనుకోండి, సేఫ్గా ఉంటాం. నాకు ఫ్లైట్ వచ్చేసి 9కి ఉంది, అబుదాబి నుంచి బహ్రెయిన్కి. డీటెయిల్స్ అన్నీ వస్తుంటాయి. ఇంక ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. పదని వెళ్దాం. చలో ఎయిర్పోర్ట్కి వచ్చేసాను. లాంగ్ క్యూ, ఫ్లైట్ది చెకింగ్ కూడా అయిపోయింది, ఇమిగ్రేషన్ అయిపోయింది. కానీ ఇమిగ్రేషన్లో ప్రాబ్లం ఏంటంటే ఈ యూఏఈలో అప్పుడప్పుడు వీళ్ళు ఈ ఇమిగ్రేషన్ ఉంటుంది, జస్ట్ పాస్పోర్ట్ దాంట్లో పెట్టి స్కాన్ చేసి ఎగ్జిట్ అయిపోవడం, స్టాంపింగ్ లాంటివి ఏమి ఉండదు. లేదా మా పాస్పోర్ట్లు ఇప్పుడు ఫుల్ అవ్వాలి భయ్యా. ఇప్పుడు మ్యాటర్కి వస్తే అబుదాబి నుంచి నాకు బహ్రెయిన్కి ఫ్లైట్ ఉంది, ఎయిర్ అరేబియా. ఈ కాస్ట్ వచ్చేసి 4,400 రూపీస్ పడింది, హ్యాండ్ బ్యాగేజ్ ఓన్లీ. నేను ఇది వీగో యాప్లో బుక్ చేసుకున్నాను. వీగో ఏంటంటే చాలా యాప్స్ లైక్ ఈజ్ మై ట్రిప్, మేక్ మై ట్రిప్, క్లియర్ ట్రిప్ ఇలా అన్నీ కంపేర్ చేస్తుంది. అలాగే అఫీషియల్ వెబ్సైట్ లైక్ స్పైస్ జెట్, ఇండిగో కంపేర్ చేసి బెస్ట్ డీల్స్ మన ముందర ఉంచుతుంది. అండ్ దీంట్లో హోటల్స్ కూడా బుక్ చేసుకోవచ్చు, ఎయిర్బిఎన్బి, అగోడా, booking.com ఇలాంటివి కంపేర్ చేసి బెస్ట్ డీల్స్ మన ముందర ఉంచుతుంది. అండ్ ట్రైన్ టికెట్స్ కూడా బుక్ చేసుకోవచ్చు, ఐఆర్సిటీసీవి. అండ్ ఎవరైనా యాప్ని ముందు నుంచి వాడుతున్న వాళ్ళు ఉంటే యాప్ని అప్డేట్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇంటర్నెట్ స్లోగా ఉన్న ప్లేస్లో యాప్ మాత్రం సూపర్ ఫాస్ట్గా పనిచేస్తుంటుంది. ఈ వీగో యాప్లో వేరియస్ కరెన్సీస్ అండ్ లాంగ్వేజెస్లో కూడా చూడొచ్చు. వీగో యాప్ సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి. అండ్ నాకు ఇది అబుదాబి నుంచి బహ్రెయిన్ ఫ్లైట్ జర్నీ కూడా జస్ట్ 1 అవర్. ఎయిర్ అరేబియా ఎయిర్లైన్స్ అని చెప్పాం కదా. టైం గ్యాప్ వచ్చేసి యూఏఈకి బహ్రెయిన్కి 1 అవర్ టైం గ్యాప్, 1 అవర్ వెనకాల ఉంటుంది యూఏఈకి. ఇండియన్ టైంతో కంపేర్ చేస్తే 2.5 అవర్స్ వెనకాల. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇండియాలో 10 అవుతుంది అనుకోండి, వీళ్ళు ఇంకా 7:30 అవుతుంది మార్నింగ్ బహ్రెయిన్లో. 2.5 అవర్స్ వెనకాల ఉంటారు బహ్రెయిన్ వాళ్ళు. కరెన్సీ డీటెయిల్స్, సిమ్ డీటెయిల్స్ అన్నీ అక్కడ ల్యాండ్ అయిన తర్వాత ఇస్తాను. పదండి ఇంటికి వెళ్దాం. థర్డ్ స్మాలెస్ట్ కంట్రీ ఇన్ ఏషియా అని చెప్పాను కదా, చాలా చిన్న ఉంటుంది, చూపిస్తాను 1 by 1. బ్రేక్ఫాస్ట్ టైం 7:30 అవుతుంది. నేను బహ్రెయిన్లో నా రూమ్కి వెళ్ళేసరికి ఎంత లేదన్నా 1-2 అవుతుంది. సో ఈ లోపు కొంచెం తినేద్దామని చెప్పి ఎయిర్పోర్ట్లోనే ట్రై చేస్తున్నాను. పావ్ బాజీ. ఎందుకు పావ్ బాజీ అంటే 29 AED యాక్చువల్ కాస్ట్. ఇది అంటే మన దాంట్లో ఇంచుమించు 653 రూపీస్ భయ్యా. ఇది ఏ ఫుడ్ తీసుకున్నా కూడా మినిమం 25-30 AED తక్కువ లేదు ఎయిర్పోర్ట్లో. ఇంకా అదేదో వేరే ఫుడ్ తినకంటే మన ఫుడ్ తిందాంలే అని చెప్పి ట్రై చేస్తున్నాను. ఇంకా 653 రూపీస్ పావ్ బాజీ. కడపమంట ఏం చేస్తాం, ఆకలి బాధలు తట్టుకోలేము ఇంకోసారి. వెల్కమ్ టు మనామా, క్యాపిటల్ ఆఫ్ బహ్రెయిన్. క్రూషింగ్ గమనించారా? టేక్ ఆఫ్ టైం అండ్ ల్యాండింగ్ టైం సేమ్. నేను 9:15కి అబుదాబిలో టేక్ ఆఫ్ అయ్యాను, మళ్ళీ 9:15కి మనామాలో ల్యాండ్ అయ్యాను. ఇది ఎలా అంటే చెప్పాను కదా, యూఏఈ కంటే 1 అవర్ టైం వెనకాల ఉంటుంది బహ్రెయిన్. సో అందుకోసం అలా వచ్చిందనమాట, సింక్ అయింది. చలో ఇమిగ్రేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది, చాలా స్మూత్, జస్ట్ 2 minutes పట్టింది అంతే. అండ్ బై ద వే వీసా వచ్చేసి ఈ వీసా. ఇది వచ్చేసి మనం సెల్ఫ్గా అప్లై చేసుకోవచ్చు. 2 weeks 14 days వరకు మ్యాక్సిమం స్టే చేయొచ్చు. సో సెల్ఫ్గా అప్లై చేసుకోవచ్చు కాబట్టి నేను దీని గురించి సపరేట్గా డీటెయిల్ వీడియో చేస్తాను. ఈ వీసా కాస్ట్ కూడా జస్ట్ 1940 రూపీస్ మాత్రమే.
చాలా ఈజీ ప్రాసెస్ భయ్య. అప్లై చేసిన తర్వాత దానికి ఒక చిన్న మిస్టేక్ ఉంది దాంట్లో. అది ఇప్పుడు వీడియో డీటెయిల్గా చేసి చూపిస్తే అర్థమవుతుంది. అది సేమ్ చెప్పాను కదా సార్, నేమ్ ప్రాబ్లం అది. సో అప్లై చేసిన తర్వాత మోస్ట్లీ 24 అవర్స్లో వీసా కూడా వచ్చేస్తుంది, అసలు ప్రాబ్లమే లేదు. యాజ్ సెడ్, ఇది సెకండ్ కాస్ట్లీయెస్ట్ కరెన్సీ. బహ్రెయిన్ దినార్ అరౌండ్ 219 రూపీస్ ఈరోజు రేట్ ప్రకారంగా. ఇప్పుడు కొన్ని సిమ్ తీసుకోవాలి, 3 డేస్ ఇక్కడ ఉంటారు, ఫుల్ డేస్. ఎల్లుండి నైట్ 10 o'clock ఉంది ఫ్లైట్ నాకు. ఈరోజు ఫుల్ డే అంత ఉంది, రేపు ఫుల్ డే అంత ఉంది, ఎల్లుండి ఫుల్ డే అంత ఉంది. సో 3 full days ఇస్ గుడ్ ఇనఫ్. చాలా చిన్న ప్లేస్. టోటల్ పాపులేషన్ వచ్చేసి 10 lakhs. అందులోనూ 5 lakhs మాత్రమే లోకల్, మిగతా 5 lakhs అంతా ఎక్స్పాక్ట్ చేస్తాను. తెలుగు వాళ్ళు బీభత్సంగా ఉంటాను ఇక్కడ కూడా. దానికి ఇప్పుడు సిమ్ గురించి చూసుకొని ఇంకా డీటెయిల్స్ ఇస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ గైస్. హిస్ నేమ్ ఇస్ షబీర్. అక్రమ్. బోత్ ఆర్ ఫ్రమ్ కేరళ. థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్. బ్రో థ్యాంక్ యూ. సో రావడం మంచి మంచి ఫ్రెండ్లీగా ఉంది భయ్యా. నాకు ఎందుకో బాగా నచ్చింది బహ్రెయిన్. ఎట్లా అంటారా, ఇంకో బిగ్ న్యూస్ ఏంటంటే యాక్చువల్లీ రేపు బహ్రెయిన్ నేషనల్ డే అంట. అంటే లాట్ ఆఫ్ గుడ్ స్టఫ్ మనం ఇంకా చాలా హ్యాపీని చూపించవచ్చు. నాకు చూపించే ఛాన్స్ దొరికింది అనుకోవచ్చు. ఇంకా నాకు తెలియదు యాక్చువల్లీ విషయం. మన వాళ్ళు చెప్పారు. యాక్చువల్లీ STC అనేది నెట్వర్క్ ఉందో మన వాళ్ళు ఉన్నారు అక్కడ. సిమ్ కార్డ్ ప్రైస్ వచ్చేసి 10 GB డేటాకి ఇంచుమించు 9 బహ్రెయిన్ దినార్ 1600 రూపీస్ అవుతుంది ఆ 10 GBకి. పక్కన కూడా ఇంకా కనిపిస్తున్నారు పేరు ఏం పేరు, జేఎన్ అని, బటాల్కో అని. అవి కూడా ఆల్మోస్ట్ సేమ్ ప్రైస్. అంత పెట్టి సిమ్ తీసుకోవాలా అని ఆలోచిస్తున్న టైంలో వీళ్ళు మనకి హెల్ప్ చేశారు. ఎలా అంటారా, 1 GB సిమ్ కార్డ్ డేటా, 1 GB ఫ్రీ ఉన్న సిమ్ కార్డ్స్ 3 ఇచ్చారు నాకు. 1 కాదు 2 కాదు 3 సిమ్లు ఇచ్చారు. ఒకటి అయిపోతే ఇంకోటి వాడుకోబోయా అని. సో నాకు ఇంకా ఇంటర్నెట్ ఇష్యూ ఉండదు. ఎక్కడైనా తిరగాలంటే కూడా హ్యాపీగా తిరగవచ్చు. అండ్ వాళ్ళు చెప్పారు కూడా, సో ఇది నేషనల్ డే ఈ టైంలో ఇక్కడ ఉంటాయని చెప్పి. సో దాని తగ్గట్టే మీకు చూపిస్తూ ఉంటాను. ఇంకా కరెన్సీ కోసం ATM వాడుతున్నా. చూడాలి మరి ఎంత అవుతుందో ఛార్జెస్. అంటే నా దగ్గర బహ్రెయిన్ దినార్ క్యాష్ ఏం లేదు. అట్లీస్ట్ ఒక 15 బహ్రెయిన్ దినార్ అన్న డ్రా చేద్దామని చూస్తున్నాను. వీడు మల్టిపుల్ చూపిస్తుండే అదర్ అమౌంట్. ఓకే, నాకు పర్టికులర్గా 15 బహ్రెయిన్ దినార్ కావాలి భయ్యా. మళ్ళీ వేరే ATMకి వచ్చాను, అది ప్రాబ్లం వచ్చింది. నో పేపర్ రిసిప్ట్ నాకు అవసరం లేదు చెప్పా. రిసిప్ట్ 15 బహ్రెయిన్ దినార్కి ఎంత ఇస్తున్నావు? వచ్చేసినాయి భయ్యా. బహ్రెయిన్ దినార్, ఒక బహ్రెయిన్ దినార్ ఈజ్ ఈక్వల్ టు 219. ఇది 5 దినార్. 5 into 219 వేసుకోండి. యాక్చువల్గా చూడండి, బహ్రెయిన్ దినార్ డ్రా చేశాను కదా. 15 బహ్రెయిన్ దినార్ కాస్ట్ వచ్చేసి 3282 రూపీస్. నాకు ఎంత ఛార్జ్ చేస్తాడు బ్యాంక్ కూడా అంటే 3291 రూపీస్ ప్లస్ 100 రూపీస్ ఛార్జ్ చేస్తారేమో, విత్డ్రాల్ ఛార్జెస్ ప్లస్ GST. రీజనబుల్ అనుకోవచ్చు. కరెన్సీ ఎక్స్చేంజ్లో అడిగితే నాకు 20 అంటే ఒమానీ రియాల్, 31 ఒమానీ రియాల్ ఇస్తాను. యాక్చువల్గా నాకు 21 ఒమానీ రియాల్ రావాలి, కానీ వాడు 13 ఒమాన్ మాత్రం ఇస్తా అంటున్నాడు. అంటే ఇంచుమించు 1400 రూపాయలు కమిషన్ అడుగుతున్నాడు భయ్యా. దారుణం. చలో ఎగ్జిట్ నెంబర్ 3 ముందుకెళ్ళంగానే బస్. ఇక్కడ నుంచి నా హోటల్ అరౌండ్ 9 kilometers జస్ట్. సో ఈజీగా కూడా వెళ్ళిపోవచ్చు. బస్ నెంబర్ వచ్చేసి A1 and A2. మనామా పోస్ట్ ఆఫీస్ అని ఉంటుంది. అక్కడ బస్ స్టాప్ దిగితే సరిపోద్ది. అక్కడ నుంచి హోటల్ నాది 2 minutes వాక్ అంతే. వచ్చేసింది భయ్యా బస్సు. వచ్చేసాను భయ్యా బస్సులోకి. క్యాష్తో పే చేయొచ్చు. 0.300 బహ్రెయిన్ దినార్ అనుకోండి. ఇంకా 300 ఫిల్ అంటారు ఇక్కడ దీన్ని. 300 ఫిల్, 0.300 అంటే ఇంచుమించు 65 రూపీస్ 9 kilometersకి. బెస్ట్ భయ్యా, నో ప్రాబ్లం. హలో, వచ్చేసాం భయ్యా మన స్టాప్లోకి. ఇదే సెంటర్ జంక్షన్ అనుకోండి ఆల్మోస్ట్ ముందరంతా. ఇది ఎంట్రీ. టికెట్ ఎక్కడ తీసుకోవాలి? ఎగ్జిట్ బ్యాక్ సైడ్ నుంచి.
ఈ ముందర లైన్లోనే నా హోటల్ బాబ్ అల్ అరబ్. పెద్ద సూక్ టైప్లో ఉంటుంది మార్కెట్ ఏరియా లాగా. చూద్దాం అది కూడా. చూడండి, ఇది వచ్చేసి 1 బెరేనీ దినార్ నోట్ ఇలా ఉంటుంది. ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి హాఫ్ బెరేనీ దినార్. సేమ్ మనం మస్కట్లో చూసాం కదా ఒమాన్లో, హాఫ్ ఒమానీ రియాల్ అని చెప్పి సేమ్ ఇలా హాఫ్ బెరేనీ దినార్. ఇది వచ్చేసి ఇది 100 ఫిల్స్ అంటారు. ఇది ఫ్రంట్ సైడ్, చెప్తాను ఏంటనేది. ఇది ఫ్రంట్ సైడ్ అండ్ ఇది బ్యాక్ సైడ్. అయితే ఈ 1000 ఫిల్స్ ఈజ్ ఈక్వల్ టు 1 బెరేనీ దినార్. సేమ్ అక్కడ ఒమన్లో కూడా 1000 బైసా ఈజ్ ఈక్వల్ టు 1 ఒమానీ రియాల్. ఇక్కడ ఫిల్స్ అంటారు, అక్కడ బైసా అంటారు, అంతే తేడా. డినామినేషన్స్ మళ్ళీ 1 ఉంది, ఇది హాఫ్ ఉంది, 5, 10 అలా ఉన్నాయి చాలానే. 1 ఒమానీ రియాల్ ఈజ్ ఈక్వల్ టు 219 రూపీస్ మన దగ్గర యాజ్ ఆఫ్ నౌ. చలో రూమ్కి వచ్చేసి మస్ట్ నీడెడ్ థింగ్ ఏంటంటే ఒక 1 అవర్ న్యాప్. అది అయిపోయింది, ఫ్రెష్ అప్ అయిపోతే రిలాక్స్గా ఉంది. ఎందుకంటే నిన్న నుంచి కంటిన్యూస్గా తిరుగుతున్నాను, ప్రాపర్ నిద్ర లేదు. నైట్ ఒక 1 అవర్ 2 అవర్ పడుకున్నట్టున్నాను అంతే. ఎర్లీ మార్నింగ్ లేచి మళ్ళీ ఎయిర్పోర్ట్కి కొంచెం కళ్ళు తిరిగినట్టు అవుతుంటే పడుకున్న 1 అవర్. సో ఇప్పుడు ఓకే. అండ్ రూమ్ కాస్ట్ వచ్చేసి చూస్తున్నారుగా, పర్లేదు, సూపర్ అనలేను, బట్ యా మనకు కావాల్సినందుకు నీట్ బెడ్ ఉంది, నీట్ వాష్రూమ్ ఉంది. లొకాలిటీస్ చాలా ఇంపార్టెంట్. అరౌండ్ 2800 రూపీస్ విత్ బ్రేక్ఫాస్ట్ పడింది నాకు. ఈ 3 కంట్రీస్ ట్రిప్లో ఇదే చీపెస్ట్ హోటల్ అని చెప్పాలి నాకు. ఈ రేంజ్లో దొరికేస్తాయి బహ్రెయిన్లో హోటల్స్. మనామా అండ్ ఇంపార్టెంట్ ప్లేసెస్ చూడాల్సినవి చుట్టుపక్కల చాలా ఉన్నాయి, 1 by 1. మన వన్ ఆఫ్ ది బ్రో ఒకరు ఫోన్ చేస్తారు కలుస్తా అని చెప్పి. సో తనని కలిసేసి అట్లా కొన్ని ప్లేసులు చూసేసుకొని మిగతా నెక్స్ట్ ప్లాన్ ఏంటంటే చెప్తాను 1 by 1. ఓకేనా? బెస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళు రూమ్లో ఎక్స్టెన్షన్ కూడా ఇచ్చారు భయ, మన ఇండియన్ ఛార్జెస్ సంబంధించి. హోటల్ ఆల్మోస్ట్ ఇండియన్ మేనేజ్మెంట్తో ఉన్నట్టుంది. మంచి పని చేశారు, చాలా టైం సేవింగ్ ప్రాసెస్. ఇక కార్ వెళ్తుంది చూసారు, అదే పక్కనే హోటల్. ఇదంతా మెయిన్ స్ట్రీట్, ఆ తెలంగాణ మాస్క్ ఏరియా అంతా మెయిన్ స్ట్రీట్. ఇంకా మెక్డానల్డ్స్ ఉంది. అండ్ ఇక్కడ ముందర వచ్చేసి బాబాల్ బహ్రెయిన్ నుంచి మార్కెట్ చూపించాం కదా మీకు. గోల్డ్ మార్కెట్, మనామా మార్కెట్ అన్ని ఇక్కడ ఉంటాయి. సో బహ్రెయిన్ది 50th నేషనల్ యాన్యువల్ డే ఉంది కదా రేపు. అయితే దానికి సంబంధించి లోకల్ ఏమున్న ఈవెంట్స్ అని సర్చ్ చేస్తుంటే ఈరోజు ఈవినింగ్ డ్రోన్ షో ఉంది బహ్రెయిన్ బేలో. అది మాత్రం మిస్ అవ్వకుండా వెళ్తాను. ఇంకా లక్కీగా దొరికింది మనకి ఈరోజు. లోకల్ ఈవెంట్స్ అన్ని సర్చ్ చేసి ఇంకా రేపు కూడా మనకి ఏం దొరుకుతాయో ఫిల్టర్ చేద్దాం. చెప్పాను ఒక బ్రోకి వస్తున్నారని, శివానంద్ బ్రో. సో తను ఇక్కడ బిజినెస్ చేస్తున్నాడు ఓన్గా. ఆల్మోస్ట్ వచ్చి 7 years అయిపోయిందంట. ఎట్లా ఓవరాల్ ఎక్స్పీరియన్స్? పర్లేదు, బాగానే ఉంటుంది. వర్క్ చేసుకోవాలనుకున్న వాళ్ళకు పర్లేదు, బాగానే ఉంటుంది. కానీ సాలరీస్ తక్కువ ఉంటాయి అంతే. సాలరీస్ తక్కువ ఉంటాయి, సాలరీస్ చాలా తక్కువ ఉంటాయి. అంటే ఇప్పుడు ఎలక్ట్రీషియన్ కి, ప్లంబరింగ్ వర్క్ వస్తే తెలిసిన వాళ్ళకి ఏమైనా ఉంటే వర్క్ తెలిసి, సపోజ్ ఎలక్ట్రీషియన్ వచ్చు, ప్లంబింగ్ వచ్చు, కొంచెం సాలరీస్ ఎక్కువ ఉంటాయి. క్లీనింగ్ వేస్తే మాత్రం జీవితం నాశనం అయిపోతుంది వాటి. ఎందుకంటే ఇక్కడ సాలరీ మనం బతకలేము ఆ సాలరీతో. మనం ఫుడ్, ఇక్కడ ఫుడ్ కూడా ప్రతి మంత్ 20 బీడ్ అవుతుంది, బ్యాలెన్స్ 7 బాగా ఖర్చులు ఉంటాయి ఇక్కడ. అవును, డాటా ప్లాన్ అడుగుతుంటే కూడా 100-1700 చెప్తున్నాడు. ఫుల్ డబ్బులు అవుతాయి ఇక్కడ. కానీ ఫ్రీడమ్ కంట్రీ, ఏం చేసుకుంటా చేసుకో, ఎవరు పట్టించుకోరు, అస్సలు పట్టించుకోరు ఎవరు కూడా. సో వాళ్ళు వచ్చేసి జగిత్యాల బ్రోది. ఇక్కడికి వచ్చి 7 years అయిపోయింది. సిటీ బ్యాంక్లో వర్క్ చేసేవాళ్ళు. సో నచ్చక ఓన్గా ఇప్పుడు తనకంటూ ఒక బిజినెస్ పెట్టుకొని ఆయన చూసుకుంటున్నారు. ఇంకా చూద్దాం. ఇంకా ఈ లోపు కొంచెం మెయిన్ ప్రాబ్లం ట్రాఫిక్ ఎక్కువ ఉంది. నేను గమనించినంత వరకు ట్రాఫిక్ కొద్దిగా ఎక్కువ. ఇప్పుడు బీచ్కి వెళ్తున్నాం ప్రస్తుతానికి జిల్లాకి. నాకు తెలిసి ఒక 20 minutes పడుతుంది అక్కడికి వెళ్ళిన తర్వాత. మెయిన్గా డ్రోన్ నైట్ దానికోసం నేను బాగా ఈగర్గా వెయిట్ చేస్తున్నా. చూద్దాం అది ఎట్లుంటుందో మరి. హార్బర్ పాయింట్ లాగా ఉంది. అందరూ వచ్చి రిలాక్స్గా ఫిషింగ్ అవన్నీ చేసుకుంటున్నారు. ఇక్కడ నుంచి స్కై టవర్స్ అవన్నీ వ్యూ బాగా అనిపిస్తుంది చూడండి. స్కైలైన్ ఆల్మోస్ట్ కనిపిస్తుంది, ఇంపార్టెంట్ స్కైలైన్స్ అన్నీ. సల్మాన్ సిటీ అంట. సన్సెట్ చూడండి భలే ఉంది అక్కడంతా. స్విమ్మింగ్కి భలే ఉంటుంది ప్లేస్ అంతా. వాటర్ కూడా బాగున్నాయి. మరి పైకి రావడానికి స్టేజ్ లాగా వచ్చారు.
భయ్యా వీళ్ళ నేషనల్ డే సెలబ్రేషన్ జరిగే దగ్గరికి మంచి జోష్లు ఉందంతా. స్టార్ట్ అయిపోయింది డ్రోన్ షో. ఇప్పుడు వచ్చేసి బెహ్రెయిన్ ఫ్లాగ్ షేప్లో ఉంది చూడండి. ఇదంతా ఫ్లాగ్, ఇది వచ్చేసి పోల్. ఇప్పుడు మీరు చూస్తున్న అన్నీ కూడా డ్రోన్స్తో చేసినవే. ఫ్లాగ్ కానీ, ఆ షిప్ షేప్లో ఉంది కానీ, అండ్ ఈ క్రాకర్ షేప్లో ఉన్నది కానీ అన్ని కలర్ఫుల్గా చాలా బాగా అనిపించింది. అండ్ ఈ పర్ల్ షేప్ అయితే చాలా బాగా అనిపించింది. అండ్ పర్ల్ షేప్ ఎందుకు చేశారంటే బహ్రెయిన్ పర్ల్స్కి చాలా ఫేమస్ అండ్ వెల్ నోన్ ప్లేస్ కూడా. అండ్ ఓవరాల్గా చూసుకుంటే 10 minutes వరకు ఈ షో నడిచింది. చాలా బాగా అనిపించింది అంతా. అన్ని డ్రోన్స్ లైవ్లో అదంతా చేయడం నేను చూడడం ఫస్ట్ టైం. కానీ కిరాక్ చేస్తారు భయ్య. ఆ ఫ్లాగ్ డిజైన్ చేయడం కానీ, ఆ పల్ షేప్ది కానీ చాలా బాగా అనిపించింది అదంతా కూడా. వెళ్దాం పని వెళ్ళా రూమ్ వైపు, ఇంకేమున్నాయి చూసుకుంటూ. అది కనిపిస్తుందా, అది వచ్చేసి బహ్రెయిన్ వరల్డ్ ట్రేడ్ సెంటర్. దాని సెంటర్లో చూడండి మీకు టర్బైన్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ ఒక టర్బైన్, ఇక్కడ ఒక టర్బైన్, ఇక్కడ ఒక టర్బైన్, 3 టర్బైన్స్ ఉన్నాయి. ఈ బిల్డింగ్ స్పెషాలిటీ అది. బిల్డింగ్కి టర్బైన్స్ ఉండడం అంటే కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ కదా. వీళ్ళు చూడండి అట్లా కార్లో తీసుకొచ్చేసి కూర్చొని రిలాక్స్గా తినేసి టైం స్పెండ్ చేసి వెళ్ళిపోతారు. మ్యాసివ్ స్కైలైన్ భలే ఉంది అంతా చూడండి. ఇది బాబాల్ బహ్రెయిన్ ఉంది కదా, ఆ గోల్డ్ షాప్ అయిపోతే ఇటు అన్ని ఎలక్ట్రానిక్స్ అండ్ గోల్డ్ మా దుబాయ్ రేటే ఉంది ఇంచుమించుగా, కాకపోతే ఎలక్ట్రానిక్స్ కొంచెం ఎక్కువ ఉన్నాయి రేట్స్. స్ట్రీట్ ఇది బాబాల్ అరబ్ అని చెప్పాను కదా, అలా లెంత్ మొత్తం గోల్డ్ ఎలక్ట్రానిక్స్ పెద్దగా వర్కౌట్ అవ్వకపోవచ్చు, రేట్ కొద్దిగా ఎక్కువ ఉంది. ఐఫోన్ది కాస్ట్ వచ్చేసి నేను అనుకుంటే 256 GB, 14 Pro Max 256 GB 1,31,000 పడుతుంది. సో అర్థం చేసుకోండి మీకు ఎంత పడుతుంది. ఇంకా అది ఇండియాతో కంపేర్ చేసుకుంటే తక్కువనే స్టిల్. అండ్ బ్యాక్ టు రూమ్. సో ఈరోజు అట్లా అంతా గడిచిపోయింది. రేపు మోస్ట్లీ ఇంకా రేపు అసలైన డే, ఇక్కడ నేషనల్ డే అంట. నేను చూపించాల్సిన ప్లేస్లు కూడా కొన్ని ఉన్నాయి, అన్నీ కలిపితే రేపు మంచిగా అవుట్పుట్ రావచ్చు. అండ్ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ట్రాఫిక్ రూల్స్ బట్టి చూసుకుంటే నాకు దుబాయ్ లైక్ UAE, ఒమాన్తో తర్వాతనే ఇది. అంత స్ట్రిక్ట్గా ఏం లేదు, పెద్ద కొంచెం ఇష్టం వచ్చినట్టే వెళ్తున్నారు. ఓకే, దట్స్ ఇట్ గైస్. ఈ వీడియోలో అయితే నెక్స్ట్ వీడియో మాట్లాడదాం ఇంకేమన్నా. థ్యాంక్ యూ, బై బై, టేక్ కేర్.